హాయ్ అండి, అందరూ ఎలాగ ఉన్నారు? ఈ మధ్య చాలా మంది అంటే యూట్యూబ్లో వీడియోలు పెడతాను కదండి, పెట్టినప్పుడు అడుగుతున్నారు అదేంటండి బాబు మీరు డాలస్లో ఉన్నారు కానీ ఇప్పుడు రెస్టారెంట్ గురించి పెట్టట్లేదు ఏంటండి వ్లాగ్స్ అని అడుగుతున్నారు. అవునా, నిజమా అంటే అంత టైం కుదరట్లేదు కదండి, అందుకే ఊరికే సరదాగా ఈ వీకెండ్ అంటే మా అత్తయ్య గారు వచ్చారు కదండి, అత్తయ్య గారు మామయ్య గారు అందరూ కలిసి ఊరికే సరదాగా రెస్టారెంట్కి వచ్చాము. అందుకని అంటే మీకు కూడా చూపించినట్టుగా ఉంటుంది, అందరూ అడుగుతున్నారని చెప్పి శ్రీకృష్ణ విలాస్కి వచ్చామండి ఇవాళ. సో లోపల ఫుడ్ ఎలాగుంది ఏంటి, ఆ కిచెన్లో ఏం జరుగుతుందో అన్నీ కూడా చూపెడతానండి. ఫుడ్ ఆర్డర్ పెట్టి ముందు కిచెన్లోకి వచ్చేసానండి. అబ్బా గ్రైండర్లోకి రుబ్బేస్తున్నారు మంచిగానే, చూస్తుంటేనే అంటే దోశ బ్యాటర్ రెడీ చేస్తున్నట్టున్నారు. దోశ తిని అనిపిస్తుంది. ఎంత ఫ్రెష్గా ఉందండి కిచెన్ అంతానే, అంటే చాలా నీట్గా ఉందనమాట. అంటే అందరిలాగానే ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసిచ్చేయడం కాదు, చూసారండి. అంటే మనం ఆర్డర్ పెట్టిన తర్వాతే వాళ్ళు కుక్ చేస్తారంట. ఎంత బాగుందో చూడండి. నేను ఇప్పుడు దోశలు అవి పెట్టాను అనమాట. దోశలు ఎలా వేస్తున్నారని లోపలికి వచ్చాను. మంటలో ఎలా అవుతుంది చూసారండి. అబ్బా పన్నీర్ ఎంత బాగా ఎగుతుందో. అలా తిప్పాలి మరి ప్యాన్లోని, అలా తిప్పితేనే టేస్ట్ వస్తుంది. అమ్మాయి ఫుడ్ రెడీ అయిపోతుంది, బయటికి వెళ్దాం పోదండి. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాం కదండి. ఇక్కడ ఈ పెయింటింగ్ చూసారండి ఎంత బాగుందో. ఇది హిస్టరీ గురించి ఉందనమాట. అలా కావాలి కనుక్కుని మరి చెప్తున్నాను నేను. శ్రీకృష్ణ విలాస్ ఏంటంటేనండి అట్లాంటాలో స్టార్ట్ చేశారంటండి 23 years బ్యాక్. అసలు సూపర్ గా రన్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ రెస్టారెంట్ అంటండి, వెజ్ రెస్టారెంట్ అట్లాంటాలో. చాలా బాగుందని చెప్పి మన కోసం మరి డెల్లాస్ లో కూడా పెట్టేశారండి, ఇక్కడ ఫ్రిస్కోలో కూడా పెట్టారండి మన కోసం. భలే ఉన్నాయో చూసావా, వండుకుని దాకానే బిందీని బకెట్ మనం పట్టుకెళ్ళి క్యారేజ్ కదా అది. అవి భలే ఉన్నాయా, మనం అడుగుదామా ఏమని. బాగున్నాయి ఎంతకన్నా కొడతారు. అబ్బా పెయింటింగ్ ఆటలు కూడా భలే వచ్చినాయా, బాగుందండి. ఇంటీరియర్ మాత్రం అదిరిపోయిందండి బాబు. నేటివిటీ మన అథెంటిక్ లుక్ అయితే కనబడుతుంది ఇక్కడ. ఏంటండి గోళ, లస్సీ ఆర్డర్ పెట్టాం కదా, భలే ఉందరా. ఫస్ట్ ఫుడ్ కన్నా ముందు లస్సీలు కానీ డెజర్ట్లు కానీ ఉన్నాయని తెలిసింది అనుకోండి, ఫస్ట్ అవి కొనమని చంపేస్తారు మా వాళ్ళు. సో ముందు ఆర్డర్ పెట్టింది ఏంటంటేనండి, ఇది గీ ఇడ్లీలు అంటారండి. ఇందులో మనకు 2 in 1 వస్తాయి అనమాట. అంటే మనం ఒక కప్పుని సగం చేసుకుని 2 కప్పులు ఎలా తాగుతాం అలాగా 2 ఇడ్లీలు ఉంటే మనకి ఏ రకం కావాలితే ఆ రకం వేయించుకోవచ్చండి. అంటే కారం ఇడ్లీ లేకపోతే కందిపొడి ఇడ్లీ అలాగా మనకు కావాల్సినట్టుగా చేయించుకోవచ్చు అనమాట. ఒక ఇడ్లీ ఇది, ఒక ఇడ్లీ అలా 3 రకాల చట్నీలు. పేరు చూస్తుంటే ఎంత బాగుందో కదండి. ఇంకా తర్వాత పూరీలండి. ఇలా వెజ్ రెస్టారెంట్కి వచ్చి పూరీలు తినపోతే ఏం బాగుంటుందండి. అంతేగాని పూరీ చూసారండి ఎంత ఉబ్బిందో. క్రీమ్ బిస్కెట్ తింటారా? బొగ్గల్లాగా ఉన్నాయంటండి. ఈ చట్నీ బంగాళదుంప అండి, చాలా రకాలు ఉంటాయండి. అందులో శనగల కూర ఒకటి, ఇంకా కుర్మాలు ఒకటి అలా కూడా ఉంటాయి. నాకు ఎందుకు బంగాళదుంప కూర అంటే ఇష్టం అండి, అందుకని చెప్పి అదే ఆర్డర్ పెట్టాము. దాంతోపాటు సాంబార్ కూడా ఇచ్చారనమాట. ఇంకా మిగతా థాలీలో ఎన్ని వస్తాయి చూపెడతానండి. పూరీలు భలే ఉంటాయి కదండి బాబు తింటుంటేనే. నేనైతే పూరీ తిని చాలా రోజులు అయిపోయిందండి బాబు, మరి తింటలేదు అసలు. చాలా బాగున్నాయండి బాబు. వీకెండ్ బిజీగా ఉంటుందని చాలా మంది రారు, కానీ మనకి వీక్ డేస్లో కూడా ఇలాంటివి అవైలబుల్ ఉంటాయండి. వీక్ డేస్ కూడా థాలీలు ఉంటాయి, వీక్ డేస్ కూడా మనం అన్నీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. వీకెండ్ కోసం వెయిట్ చేయక్కర్లేదండి. పూరీలు అవగానే దోశల్లోకి వచ్చామండి. దోశల దగ్గర 70+ వెరైటీలు ఉన్నాయంటండి. అన్ని దోశల్లో ఫస్ట్ మా పిల్లలేమని అన్నీ ఎప్పుడు నీ దోశ తెచ్చుకున్నా మాకు తేవా అంటే ఏముంటారా బాబు అనుకుంటే చూసారండి ఎంత బాగుందో. చాక్లెట్ దోశ అనమాట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పిల్లలు తింటారంటారా, ఎలా తింటారా? ఓకే కమ్ స్టాండ్ అప్. నువ్వు ఎంతే ఉన్నావు కదా నుంచోవాలి నువ్వు. స్టాండ్ అప్. ఓకే ఇది కిందకి పెడతాను తిని. ఎలా ఉందిరా? రకరకాలుగా ఉంది మాస్టర్. చూసారండి తెగ ఆనందపడిపోతున్నారు అలా.
బాగుందండి దోశ అయితేనే, అంటే చూడడానికే బాగుంది. మంచిగా పిల్లలు దోశ పిండి తింటున్నారు, లేకపోతే దోశలు అంటే అంటారు కదా. ఓకే ఎంజాయ్. మరి మనం ముందు ఎండమైన తర్వాత పూరీలు మా అత్తయ్య గారిని చేస్తున్నారేంటి? బాగుందండి పూరి, పూరి సూపర్ ఉన్నాయండి బాబు. తర్వాత వీడియో తీసేవాడికైనా ఉందా ఏం లేదా? వీడియోగ్రాఫర్కి ఎక్కడైనా భోజనాలు చేస్తారా? నువ్వు ఊర్లో చూసావా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వీడియోగ్రాఫర్ తీయడమే తప్ప తినడం ఉండదండి బాబు. తర్వాత ఏంటంటే థాలీస్ కూడా బాగుంటాయండి, ఎందుకంటే వెజ్ థాలీలు అవి కూడా ఆర్డర్ పెట్టి చూపెడతానండి. నూడిల్స్ వచ్చాయండి. అబ్బా చూసారా, ఇది ఏంటండి ఆకు లేహరే. వెజ్ ఫుడ్లో ఎంత అందంగా ఉంటుందని ఇప్పుడు వరకు చూడలేదండి బాబు. చాలా బాగుందండి. ఇది 4K ఇవ్వండి, ఇంకా తింటానా. ఎంత తీస్తారు వీడియోలో, కిందకి వద్దండి. 4K ఎందుకండి? బాగుందండి. మా పిల్లలు దోశలో ఉన్నారు కాబట్టి చూడలేదు, లేకపోతే నన్ను తిన్నెవరండి బాబు. ఏంట్రా ఈ వీడియో ఎక్కడ తీరుస్తారండి బాబు పిల్లలు? మ్యాంగోలు వచ్చి చాక్లెట్ చూసుకోనుకుంటాను. ఇదిగా మా అమ్మాయి కూడా డెకరేషన్ చూసారండి. ఇప్పుడు ఇదంతా కనపడుతుంది కదా మీకు, అంటే తాలీస్ ఆర్డర్ పెట్టాము. అత్తయ్య గారు మామయ్య గారు కూడా వచ్చారు కదా చెప్పి తాలీసుని దోశలు ఆర్డర్ పెట్టాము. ఈ మ్యాంగోలు వచ్చి అంటే చివరి ఎక్కడో ఉందంట, అందుకని దీన్ని మధ్యలో పెట్టమని చెప్తుందండి. అది ఇంటెలిజెంట్ ఫెలో. క్రియేటివిటీలు ఎక్కువైపోయారండి మా పిల్లలకి కూడా. నాకుండే ఇది దోశలో చాలా రకాలు ఉన్నాయని చెప్పారు కదండి. ఇది గోంగూర దోశ అనమాట. చూడండి, గోంగూర ఆనియన్ దోశ. ఇప్పుడేం తినడం మొదలెట్టాను అనమాట. చాలా బాగుందండి దోశ మాత్రం. మీరు డెఫినెట్గా ట్రై చేయండి బాబు కావాలంటేనే. చట్నీలు కూడా చూసారండి, 3 రకాల చట్నీలు, సాంబార్ కూడా పెట్టారు మరి మన కోసం. నెక్స్ట్ ఇక్కడ తాళీలు కూడా ఫేమస్ కదండి, అందుకని చెప్పి తాళీ ఆర్డర్ పెట్టాము. ఇది లోపు అడ్డుపోతుంది, పూర్తిగా చేయనివ్వంటారు నువ్వు. సో దీంతో మనకి ఏమేమి వస్తాయో ఒకసారి లుక్ వేయండి. చాలా రకాల వెరైటీలు ఉన్నాయి. కొన్ని కూరలు అయితే నేను వండినట్టు కాదు కదా, చూసినట్టు కూడా తెలియదు నాకు. అయ్యి బాబు వెజ్లో 2 రకాలు ఉన్నాయండి. పప్పు అండి, సాంబార్ అండి, రసం అండి, మిల్ మేకర్ కర్రీ అండి. ఇది వెజిటబుల్ కుర్మాలా ఉంది, అంటే మనకి వెజ్జెస్ కనబడుతున్నాయి. వంకాయ అండి, ఇది వంకాయదండి. ఇది ఇంకోటి ఏదో మరి పులుసులా ఉందండి. ఇది కూడానే. ఇది కాకరకాయ పులుసు అండి. ఇంకా పెరుగు, మనకు స్వీటు, రైస్ ఐటమ్ ఏమో వైట్ రైస్ అండి. ఇది ఒక రైస్ పెట్టారండి. మనకంటే ఏ రోజుకి ఆ రోజు మారిపోతూ ఉంటాయంటండి మెనూలు. అంటే వెజ్జెస్ ఇదే ఉండాలని లేదు, ఏ రోజుకి ఆ రోజు మనకి వీకెండ్ ఒకలాగా, వీక్ డేస్ ఒకలాగా మారిపోతూ ఉంటాయి. అట్టి పూలు కూడా ఇచ్చారండి బాబు. అత్తయ్య బూర్లు, పూర్ణం బూర్లు లోపల ఏమి పెట్టారు వాళ్ళు? శనగపప్పు పెట్టారండి. బూర్లు కూడా బాగుంది. తర్వాత తిందామే, ముందు తినేసి మిరపకాయ బజ్జీ. అబ్బా అదండి అలా నడుస్తుంది, తింటా ఉన్నాము. అన్నీ తిన్నాను కానీ లాస్ట్లోని ఫ్రైడ్ రైస్ అనిపించింది. అందుకే దగ్గరికి వెళ్ళి అసలు ఏం చేస్తున్నారు ఫ్రైడ్ రైస్, మనం ఇంట్లో ఎంత చేసిన ఫ్రైడ్ రైస్ అలా టేస్ట్ రాదేంటి బాబా అనుకుంటూ వచ్చాను. అంటే గిన్నె చెయ్యి అట్లా ఉంటుందేమోనండి బాబు. చూడండి ఎంత బాగా అయిపోతున్నారు. భలే ఉంది కదా, రకరకాలన్నీ వేసి. అంటే గార్లిక్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టారనమాట నేను. ఎలా చేస్తున్నారా అని వెజ్జెస్ మంచిగా వేసి బాగా చేస్తున్నారండి బాబు వీళ్ళు. అంటే చెప్పాను కదా చాలా ఫ్రెష్గా చేస్తున్నారు. మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫుడ్ రెడీ చేస్తున్నారు. అది చాలా బాగా అనిపించిందండి. అంటే ఇంట్లో లాగా ఎప్పటికప్పుడు తింటుంటే ఫ్రెష్, అదే కదండి మనకు కావాల్సింది. అబ్బాయి ఎంత వేస్తున్నారో కదా, చాలా బాగుంది. నాకైతే చూస్తుంటే నేను నేర్చేసుకుందాం అనుకున్నాను కానీ మనం ఇంట్లో చేసిన ఇలా రాదని బాబు, ఇక్కడే తినాలి. సరేలే, నేను ఫ్రైడ్ రైస్ కోసం రెడీ అయిపోతున్నాను, మీకు కూడా చూపెడదామని లోపలికి వచ్చాను అనమాట. అబ్బా ఆకులు వేసి భలే వేస్తున్నారే. ఇలా డీప్ ఫ్రైలు ఆయిల్స్ కూడా ఎప్పటికప్పుడు మార్చేస్తారంటండి బాబు. నాకు బాగా అనిపించిందండి ఫ్రైడ్ రైస్. పట్టుకుపోనండి ఇక్కడే, మీరు ఉంచుకుంటారండి. నేను అడ్డుపోతానులే ఇక్కడ నుంచి. ఫైనల్గా ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ పెట్టానండి. ఫ్రైడ్ రైస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి దగ్గర. నాకు ఏంటంటే ఇది చిల్లీ గార్లిక్ అని ఉంటుందండి, చిల్లీ గార్లిక్ ఫ్రైడ్ రైస్. ఇది బాగుంటుందని చెప్పారు, అందుకని ఇది ఆర్డర్ పెట్టానండి. సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇలాగే స్పెషల్ ఏంటంటే మనం ఏదైనా ఆర్డర్ ఇస్తాం కదండి, ఆర్డర్ ఇచ్చిన తర్వాత అప్పుడు కుక్ చేయడం మొదలు పెడుతున్నారంట. అంటే ఏంటంటే మనం ప్రీ కుక్కర్ పెట్టేసుకుని అప్పటికప్పుడు రెడీ చేసి అలా ఇచ్చేయడం కాదు, మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత తయారు చేసి పట్టుకొస్తున్నారు. నాకైతే బాగా అనిపించిందండి. ఆయిల్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి వచ్చాను కదా, చాలా బాగుంది. నాకు మీకు లోపలికి ఇచ్చినంత చూపించాను కదా, అదంతానే వేసింది. సో లోపలికి ఇచ్చినంత తిరిగేసాను నేను. అంటే మరి తినడానికి మనం ఒకరు చెప్తున్నాం అంటే కట్టగా ఉండాలి కదా, అందుకని లోపలికి వెళ్ళి చూసాను. నిజంగా ఆయిల్స్ అవి మార్చేస్తున్నారండి. నాకైతే మంచిగా అనిపించింది.
సో అది ఇవాళ వీకెండ్ అత్త కోడలు వాళ్ళ బయటకు రెస్టారెంట్కి వచ్చి సరదాగా తిన్నామని తీసుకొచ్చి మీకు కూడా నచ్చితే డెఫినెట్గా వచ్చేయండి. మరి ఉంటాను, బాయ్.